ఈ జూలై 2వ తారీఖు నుంచి పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తుంది. సుపరిపాలనలో తొలి అడుగు అనే విషయం పైన ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది. అంతేకాకుండా పార్టీ కూడా బాధ్యత తీసుకుని కుటుంబ సాధికార సారథులు, క్లస్టర్ యూనిట్ బూత్ కంపల్సరీ డోర్ టు డోర్ తిరగాలి. మన పార్టీ టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. కారణం ఏంటి? పాదయాత్రలో చాలామంది నన్ను 2 విషయాలు అడిగారు. మొదటిది, అన్నా కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా, నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు. రెండో విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలవరు, కూర్చుని మాట్లాడరు, మీటింగ్ వేయరు అని చెప్పారు. అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పనిచేసింది ఎవరు, పనిచేయింది ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు, ఓటీపీ పెడితే అందరూ లొకేషన్ తిట్టుకున్నాడు. వీడికేం పని పట్టలేదు, పాదయాత్ర చేస్తే సరిపోతుంది, ఎన్ని ఎందుకు పెట్టాడు రాబోయ్ అని. అది పెట్టాం కనుకనే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం. అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం, అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం. ఫోటో స్టార్స్ని కూడా గుర్తిస్తున్నాం. అద్భుతమైన ఫోటో స్టార్స్ వీళ్ళు, ఫోటోలు బాగా దిగుతారు, అటు ఉండి అని చెప్తున్నాం. సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్లో కూడా రెఫరల్ ఇచ్చాం. అక్కడ ఎవరు బాగా పనిచేశారో కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా మన టీడీపీ ఉంది యాప్, సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారో కూడా తెలుసుకున్నాం, వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం. ఇది మొదటిది. రెండోది, బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. నియోజకవర్గానికి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే, ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం కొని వెళ్ళాలి. అందుకే మీరు చూస్తే బాబు గారు వచ్చినా కూడా కార్యకర్తలు మీటింగ్ పెడుతున్నారు. నేను ఈరోజు వచ్చింది దేనికి, మన కృష్ణా యూనివర్సిటీలో కాన్వకేషన్, అంటే పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి. కరెక్ట్గా అది ఎంతసేపు పడుతుంది, వచ్చేదానికి 1 గంటన్నర 2 గంటల మీటింగ్ వెళ్ళిపోవచ్చు. నేను పొద్దున్న బయలుదేరి వచ్చి ఉత్తమ కార్యకర్తలను కలిసా, మిమ్మల్ని కలిసా, దాని తర్వాతనే వెళ్ళి ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం నేను చేస్తున్నా. ఈ 2 కోరింది కార్యకర్తలు, చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ. కష్టపడదాం. అధికారంలో ఉన్న కాలు రెగరేసుకుని తిరుగుతాం కాదు. 151 11 అయిందంటే దానికి కారణం అహంకారం, అంటే వాళ్ళ మాట విధానం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు రెగరేసుకుంటున్నారు. చేయనండి, కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెల్లేసి అబే నాకేమవుతుందో తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు, రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు, అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలో ఒకటే అడగాలి, అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది, ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు, కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించాలి. అరే ఎర్రబుక్ గురించి మాట్లాడేవాడికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా, ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా, టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకరు ఉన్నారు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లా అని కాలు రెగరేసుకుని మనం తిరగకూడదు, అహంకారంతో మనం వివరించకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, సౌమ్యులుగా వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సౌమ్యులుగా వ్యవహరించాలి, అందుబాటులో ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు రవణ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ నేను కోరేది కూడా ఏంటంటే, మన వార్డు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, అధికారులు వాళ్ళు గుర్తించాలా, వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది. అలానే మీరు చట్టాన్ని ఉల్లంఘించి చెడ్డ పేరు పట్టుకు తీసుకొస్తే వదిలిపెట్టారు, నేనే వస్తా కర్ర పట్టుకొని. ఎందుకంటే ప్రజలు ఒక బాధ్యతతో మనం గెలిపించారు. 94% అండి, ఎప్పుడు రాని విధంగా మనకు వచ్చింది. నేను ఎప్పుడు నా కళ్ళ కూడా ఉంచలే ఇన్ని సీట్లు మనకు వస్తాయి.
కానీ ప్రజలు గెలిపించారంటే ఒక బాధ్యత ఇచ్చారు. సో ఒళ్ళదేరు పెట్టుకుని అందరం పనిచేయాలా, కష్టపడాలా, వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించాలా, ఆ దిశగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరినీ నేను కోరుకుంటూ 2 విషయాలు ప్రధానంగా నియోజకవర్గానికి వచ్చగల 2-3 విషయాలు చెప్పదలుచుకున్నా. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతారా స్వామి, డ్రైన్లు, ఈ రోడ్డు, అది నిరంతర ప్రక్రియ మన పార్టీలో, అది ఎట్టుకో చూసుకుంటాం. కానీ ఈ